ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 255 పరుగులకి ఆల్అౌట్ అయింది. శుభమన్ గిల్ సెంచరీతో రాణించిన మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయింది. భారత బ్యాటింగ్ పడుతూ లేస్తూ సాగింది. మెరుగైన స్థితిలో ఉన్న ప్రతిసారి వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల లక్ష్యంగా నిలిపింది. ఇక 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ గెలవాలంటే 332 పరుగులు చేయవలసి ఉంది. అదే టీమిండియా గెలవాలంటే 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. కాగా భారత్ లో టెస్టులో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా 387 పరుగులకి మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. అది కూడా చెన్నైలో 2008లో ఇంగ్లాండ్ పై భారత్ 387 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కానీ భారత గడ్డపై ఇప్పటి వరకు పర్యాటక జట్టు 276 పరుగులకి మించి 4వ ఇన్నింగ్స్ లో గెలిచిన దాఖలు లేవు. 1987లో ఒక్క వెస్టిండీస్ మాత్రమే 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఆ తర్వాత ఏ జట్టు కూడా 4వ ఇన్నింగ్స్ లో 300 టార్గెట్ ని ఇంతవరకు పర్యాటక జట్టు ఏది కూడా టీమిండియాపై గెలవలేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది. గత రికార్డుల ప్రకారం ఖచ్చితంగా 4వ రోజు టీమిండియా మిగతా 9 వికెట్లను పడగొట్టి ఇంగ్లాండ్ పై గెలిచి 1-1తో సిరీస్ ను సమం చేయడం ఖాయం.